మిథున ఆచూకీ తెలియక బాధపడుతున్న దేవాకి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది మిథున గురించి. దానికన్నా ముందు యష్మి దేవ దగ్గరకు వచ్చి, మిథున మిస్సింగ్ వెనకాల కారణం నువ్వని కానీ తెలిస్తే నిన్ను మాత్రం వదలనంటే వదలను, మామూలుగా ఉండదు నీకు, నీ గురించి ఆల్రెడీ మొత్తం నేను నిజమైతే తెలుసుకున్నాను. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మిథునకి ఉన్న ఏకైక శత్రువు, బద్ధ శత్రువు నువ్వే అని అయితే తెలుస్తుంది అని అయితే చెప్తూ ఉంటే, నేనెందుకు చంపాలనుకుంటాను, నేనెందుకు శత్రువుగా ఉంటాను, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే నేను మిథున కాపాడుకుంటాను అయితే చెప్తూ ఉండగానే ఇక యష్మి వెళ్ళిపోతుంది. దేవాకు ఒక ఫోన్ అయితే వస్తుంది. మిథునని అశోక్ మనుషులు కిడ్నాప్ చేశారు అంటూ ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. అవునా అని ఇక దేవా కంగారు పడిపోయి ఆ అశోక్ ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుసుకోవడానికనైతే వెళ్తాడు. ఈ అశోక్ ఎవరో కాదు, అశోక్కి పురుషోత్తంకి పడదు. మనం సీరియల్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే వచ్చి పురుషోత్తంతో మాట్లాడతాడు. దేవాని నాకు ఇచ్చేసేయని అయితే చెప్పుంటాడు. అయితే ఆయన, నేను నమ్మిన బంటు నా తమ్ముడు, వాడు వస్తే తీసుకొని వెళ్ళు, కానీ నువ్వేమైనా అడుగు, ఈ ప్రపంచంలో నా తమ్ముడు మాత్రం అడగకు అన్నట్టు కూడా చెప్పుంటాడు. ఆయన ఒక పెద్ద దుర్మార్గుడు అనమాట. చెయ్యని దందాలంటూ కానీ చేయని దుర్మార్గాలంటూ ఉండవు. ఇక పురుషోత్తం ఇప్పుడు రాజకీయంగా ఎదగకూడదు కాబట్టి మిథునని కిడ్నాప్ చేస్తే దేవ ఆటోమేటిక్గా వస్తాడు, పురుషోత్తం కూడా దిగొస్తాడు. తనని రాజకీయంగా అనగదొక్కేసి తను గెలవాలని అయితే అనుకోవడంతో ఇక మిథునని అయితే కిడ్నాప్ చేయడం జరుగుతుంది. కిడ్నాప్ చేసి ఒక రైస్ మిల్లులో పడేసి ఉంటారు. అయితే దేవ కొంతమంది మనుషుల అంటే పోలీసుల సహాయంతోనే యష్మి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక అశోక్ జాడైతే తెలుసుకుంటాడు. అశోక్ మిథునని ఎక్కడ దాచుంచాడని విషయం తెలుసుకొని ఆ రౌడీలందరితో ఫైటింగ్ చేసి మిథునని అయితే కాపాడడం జరుగుతుంది. మిథునని చూడగానే దేవాన్ని చూడగానే మిథున ఒక్కసారిగా ప్రాణం తిరిగి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ప్రేమ బంధాన్ని అప్పుడే యష్మి కూడా చూడడం అయితే జరుగుతుంది. ఇక మొత్తం మీద దేవ మిథునని అయితే ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక మిథునని చూసి అటు లలితమ్మ, శారదమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే హరివర్ధన్, ఇక నేను చూస్తానా నా కూతుర్ని అనుకున్న హరివర్ధన్కి దేవ మిథునని తీసుకొని వచ్చి దేవ మీద హరివర్ధన్కి తన మనసులో స్థానం ఒక రేంజ్లో పెరిగిపోయింది. నాకు ఇచ్చిన మాట ప్రకారమే నా కూతురిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు, నిజంగానే మిథున విషయంలో చాలా కేర్గానే ఉన్నాడు, తనకేం కాకుండా చూసుకున్నాడు అని అయితే అనుకుంటూ ఇక ఒక రకంగా చెప్పాలంటే అల్లుడుగా ఒప్పుకున్నట్టే దేవ మీద తన అభిప్రాయాన్ని అయితే మార్చుకున్నాడు. మొత్తం మీద మిథున మనకు కనిపించింది. అదృశ్యమైనప్పటి నుంచి కథ వేరే లెవెల్లో ఉన్నింది. ఇప్పుడు మిథునని తీసుకుని వచ్చి దేవ అందరి మనసుల్ని గెలిచాడనే చెప్పవచ్చు. సూర్యకాంత్కి మాత్రం నచ్చలేదు, కానీ ప్రమోదిని వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.